Hi guys, welcome back to the channel once again. Hope you're all doing good. Thank you for the love and support. And recent గా పెట్టిన వీడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. Thank you for that. Welcome back to another day, another చాయ్ పే చర్చా కాఫీ పే చర్చా వీడియో. అండ్ ఎస్ మళ్ళీ లాస్ట్ వీక్ కూడా చేయలేకపోయాను, కొంచెం ఫ్యామిలీ ఫంక్షన్స్లో బిజీ ఉండే, అందుకే లాస్ట్ వీక్ వీడియో రాలేదు. 90% ట్రై చేశాను వీడియో చేద్దాము అని, బట్ ఐ వాజ్ బిజీ విత్ అదర్ వర్క్స్, అందుకే అసలు చేయలేకపోయాను. ఒకవేళ చేసినా ఐ వుడెంట్ బి ఏబుల్ టు రిలీజ్ చేయలేకపోయేవాడిని, ఎందుకంటే చాలా వర్క్స్ ఉండే, ఎడిటింగ్కి టూ మచ్ టైం పట్టేది. సో అందుకనే ఎందుకు రిస్క్ అని చెప్పి వదిలేసి, సో ఆ రోజు నుంచి కొన్ని వీడియోస్, ఈ వీక్ చూసిన కొన్ని వీడియోస్ చూసి ఐ విల్ గివ్ మై ఒపీనియన్ ఆన్ దాట్ అండ్ ఫీల్ ఫ్రీ టు వాచ్ ఇట్ ఆర్ do not watch it. It's up to you guys, and please do like, share, subscribe to the channel. And చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దట్ రెడ్ పర్టికులర్ బటన్. ఓకే, సో ఈ వీక్ మనకి చాలానే మూవీస్ ఉన్నాయంటే లాస్ట్ వీక్ ఈ వీక్ కలిపి చూద్దాము. బ్యాక్ అండ్ ఎస్ టుడే వీ హ్యావ్ మేడ్ ఒక డిఫరెంట్ కాఫీ చేశాను, మోకా పాట్ కాఫీ. అది అంటే ఇంతకుముందు బస్ చాలా తాగేవాడిని, చూపిస్తాను ఇప్పుడు చూడండి మీరు. సో దాంట్లో కాఫీ పౌడర్ వేసుకొని, ఇట్స్ లైక్ గ్రౌండ్ కాఫీ అయితే చాలా బెటర్, ఇన్స్టెంట్ కాఫీ దాంట్లో రాదు. అంటే ఒకప్పుడు చాలా తాగేవాడిని అది, కోవిడ్ టైంలో ఎస్పెషల్లీ. అండ్ మళ్ళీ ఎందుకో ఈరోజు తాగాలనిపించి ఐ మేడ్ ఇట్, అండ్ అమేజింగ్గా వచ్చింది కాఫీ. సో చూస్తున్నారు కదా, అమేజింగ్గా వచ్చింది. Yeah, so first movie we have is Flaming Hot. So మీకు ఫ్లేమింగ్ హాట్ అని అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? చీటోస్, రైట్? ఎస్, దిస్ మూవీ is about that. How did Flaming Hot Cheetos enter the market and అందరి ఫేవరెట్ ఎలా అయింది అనేది ఈ స్టోరీ. ఇది ప్రజెంట్ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఎవరైతే చేశారో, అంటే ఎవరైతే ఇది కనుక్కున్నారో, హీఈస్ ఎ ఫ్యాక్టరీ వర్కర్ అనమాట. తను ఒకప్పుడు ఆ ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాడు, అండ్ కంపెనీ సేల్స్ డౌన్ అవుతున్నం వల్ల తనకి ఐడియా వస్తుంది స్పైసీగా ఏమైనా ఉంటే బాగుంటుంది అని, బికాజ్ మెక్సికన్స్ ఎక్కువ స్పైస్ ఇష్టపడతారు అండ్ హీఈస్ ఏ మెక్సికన్ హిమ్సెల్ఫ్. సో అలా అలా ట్రై చేసి హీల్ క్రాక్ ద రెసిపీ, అండ్ ఇప్పుడు రెసిపీ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా బయటికి తీసుకెళ్ళాలనేది స్టోరీ అనమాట. సో తను ఆ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ అది సక్సెస్ అయిందా లేదా అనే స్టోరీ, అండ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది స్టోరీ, చాలా అమేజింగ్గా ఉంది. యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ ఇట్. ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్. నెక్స్ట్ మూవీ నేను చూసింది అయితే టూరిస్ట్ ఫ్యామిలీ. టూరిస్ట్ ఫ్యామిలీ కూడా జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. సో అందరికీ తెలిసిందే, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్స్లో మూవీ. యాక్చువల్లీ నేను థియేటర్లో చూద్దాం అనుకున్నాను, బట్ ఫర్ సమ్ రీజన్స్, అంటే ఆఫీస్ ఉండడం వల్ల, కరెక్ట్ షోస్ ఇక్కడ నా దగ్గర ఉండడం అప్పుడు పడడం వల్ల కుదరలేదు. అందుకనే ఓటీటీలో రాగానే చూశాను, అండ్ ఐ లవ్డ్ ఇట్ ఎవ్రీ సింగిల్ పార్ట్ ఆఫ్ ద మూవీ. అండ్ ఎస్, దెర్ ఆర్ సమ్ డార్క్ సైడ్స్, బట్ అది వదిలేస్తే యాజ్ ఎ మూవీ ఐ కంప్లీట్లీ లవ్డ్ ఇట్, అండ్ ఐ వాజ్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ యాజ్ వెల్. చాలా మంచిగా అనిపించింది ఆ స్టోరీ అనేది, క్యారెక్టర్స్ ఎస్పెషల్లీ ఒక కైండ్ ఆఫ్ ఎంపతి ఉంటుంది హీరో దాంట్లో, అది బాగా అనిపించింది నాకు. అండ్ కామెడీ కూడా అక్కడక్కడ బాగా క్లిక్ అయింది, ఎస్పెషల్లీ ఆ చిన్నపిల్లోడు. ఇట్స్ వాస్ వెరీ గుడ్. ప్లీజ్ డూ గివ్ ఇట్ అ వాచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పడకలం వచ్చింది, అది కూడా జియో హాట్స్టార్లో. ఆల్రెడీ మీకు చెప్పాను థియేటర్లో చూసినప్పుడు. ఒకవేళ మీకు మలయాళం అర్థం అవ్వకపోతే ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ తెలుగు అనేది, మనకి సబ్ టైటిల్స్ ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్న, సెకండ్ హాఫ్ మాత్రం పేసీగా చాలా చాలా బాగుంటుంది. యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. అది కూడా జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మూవీ ఈజ్ అబౌట్ సిన్నర్స్. సో ఎవ్రీ వీడియోలో నేను సిన్నర్స్ గురించి మాట్లాడతాను లాస్ట్ 3 వీడియోస్ నుంచి, ఎందుకంటే నాకు ఆ మూవీ చూడాలని చాలా చాలా ఈగర్నెస్ ఉండే. అన్ఫార్చునేట్లీ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, థియేటర్లో నుంచి బయటకు వచ్చేసి ఓటీటీలో వస్తుంది, సో ఐ విల్ నాట్ బి ఏబుల్ టు వాచ్ ఇట్ అని. సో అది ఓటీటీలోకి వచ్చింది, అమెజాన్ ప్రైమ్ రెంట్ మీద ఉంది అది. సో మా కజిన్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు లాస్ట్ వీక్ హోమ్ థియేటర్లో చూశాను.
అమేజింగ్ మూవీ ఇట్ ఇస్. ఎస్పెషల్లీ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. ఐ డెఫినెట్లీ లైక్ దట్ అండ్ యూ షుడ్ ఆల్సో వాచ్ ఇట్. మీకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది. అండ్ విన్నాను ఏంటంటే దిస్ వుడ్ బి ఎ సినిమాటిక్ యూనివర్స్ అని. చూద్దాము అది నెక్స్ట్ పార్ట్స్ ఎలా డెవలప్ చేస్తారు అనేది. ఎస్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్, సెకండ్ థర్డ్ పార్ట్స్ ఇంకా డెవలప్ చేయొచ్చు దీంట్లో. సో లెట్స్ సీ హౌ డు దే డెవలప్ అండ్ ఎలా వస్తుంది అనేది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో నెక్స్ట్ మూవీ నేను చూసింది నవీన్ చంద్రాది 11. ఇట్స్ ఆన్ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్. అండ్ థియేటర్లో ఉన్నప్పుడు కూడా చాలా బజ్ వచ్చింది మూవీకి. నేను చూద్దాం అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ మళ్ళీ చెప్పింది టూ డేస్ ఫ్యామిలీకి జరిగినట్టు సరిగ్గా షోస్ నేనున్న దగ్గర సరిగ్గా షోస్ పడలేదు. ఉన్న లేట్ నైట్ షోస్ ఉండే ఆఫీస్ నుంచి రాగానే మళ్ళీ మార్నింగ్ అంత కుదరలేదు. సో ఐ వాజ్ వెయిటింగ్ టు కమిట్ ఆన్ ఓటీటీ. అండ్ ప్రైమ్లో అయితే వీ హ్యావ్ తమిళ్ అండ్ తెలుగు. ఫస్ట్ 40 minutes మూవీ అంతా లైక్ షార్ట్ ఫిల్మ్ లాగా నడుస్తుంది. టు బి ఫ్రాంక్, షార్ట్ ఫిల్మ్ లాగా నడుస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు, వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదు అక్కడెక్కడ. ఓన్లీ ఆ కిల్లర్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్, మిగతా సీన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతగా ఉండదు. అండ్ టేకింగ్ అంతగా నచ్చలేదు నాకు ఫస్ట్ 40 minutes. తర్వాత ఒక లీడ్ దొరుకుతుంది వాళ్ళకి అండ్ అక్కడ నుంచి మూవీ కొంచెం పేసీగా కొంచెం బాగుంటుంది. అండ్ ఇట్స్ మూవీ ఏదొక్కటి చెప్పినా స్పాయిలర్ అయిపోతుంది. సో ఐ అర్జ్ యూ పీపుల్ టు వాచ్ ఇట్ ఆన్ ప్రైమ్. ఇట్స్ స్ట్రీమింగ్ ఇన్ తమిళ్ అండ్ తెలుగు యాజ్ వెల్. అండ్ లాస్ట్ క్లైమాక్స్ బూమ్, ఇట్ బ్లూ మై మైండ్ అనమాట. అంత బాగా నచ్చింది నాకు. ఐ వాజ్ షౌటింగ్ లైక్ హెల్ సస్పెన్స్ రివీల్ అయినప్పుడు. అండ్ అన్ఫార్చునేట్లీ ఒక్కటే చూసా కాబట్టి ఐ కెనాట్ టెల్ ఎనీవన్ ఎల్స్ ఆల్సో. నేను ఎవరు డిస్కస్ కూడా చేయలేను ఎట్లా అనిపించింది అనేది. అండ్ ఎస్, ప్లీజ్ డూ వాచ్ ఇట్, యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. బట్ ఫస్ట్ 40 minutes ఇట్స్ లైక్ అ స్లో పేసీ. అండ్ నెక్స్ట్ తెలుగు మూవీస్ చూసారు, పాత రిలీజెస్. ఒకటి మజాకా అండ్ ఒకటి అక్కడబ్బాయి ఇక్కడమ్మాయి. మజాకా ఈజ్ ఓకే లైక్ ఎ సింపుల్ టైం పాస్ వాచ్. అంటే మీరు ఏమన్నా పని చేసుకున్నప్పుడు చూడొచ్చు అట్లా. అంటే అంతగా కాన్సన్ట్రేట్ పెట్టి చూడాల్సిన సినిమాలు కావవి, అదొకటి. అండ్ అక్కడబ్బాయి ఇక్కడమ్మాయి ప్రదీప్ది, అది కూడా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. క్లైమాక్స్ ఏం అంతగా ఓకే అనిపించింది నాకు. ఇట్ వాజ్ ఓకే. పెద్ద ఎక్కువగా మాట్లాడుకోలేము ఈ సినిమా గురించి, ఎందుకంటే అంతగా ఏం లేదు అనిపించింది నాకు. ఇట్స్ అ డీసెంట్ వాచ్. మజాకా అండ్ అక్కడబ్బాయి ఇక్కడమ్మ, ఇట్స్ అ డీసెంట్ వాచ్ అండ్ బోత్ ఆర్ ఇన్ అమెజాన్ ప్రైమ్. అండ్ నిన్న ఒక మలయాళం సినిమా చూసా గైస్ థియేటర్లో, ఆభ్యంతరం కుట్టవాలి అని. చాలా బాగుంది. ఇట్స్ ఎ ప్రజెంట్ జనరేషన్, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ నడుస్తుంది, ఏదైతే కంట్రీలో నడుస్తుందో ఆ సిచ్యువేషన్ తీసిన మూవీ. ఇట్స్ అబౌట్ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ ఆల్ దాట్. అండ్ అంటే ఎలా ఓన్లీ ఉమెన్ ఒకలే కాదు, మెన్ అంటే హౌ దే ఆర్ ఎఫెక్టెడ్, తప్పుడు కేసెస్ వల్ల మెన్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు అనేది సినిమా చూపించారు. సో ఐ లైక్డ్ ఇట్. ఇట్స్ అ డీసెంట్ వాచ్, యూ కెన్ గివ్ ఇట్ అ వాచ్. కొంచెం స్లోగా ఉంటుంది మూవీ కానీ యూ కెన్ డెఫినెట్లీ వాచ్ ఇట్. అగైన్ ఓటీటీలో వచ్చాక కూడా చూసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద కంటెంట్ we have for this particular week, guys. Hope మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మొన్ననే ఒక కొత్త వీడియో కూడా పెట్టాను క్యాలికట్ది, అది కూడా చూడండి, మీకు నచ్చుతుంది. అండ్ దాని సెకండ్ పార్ట్ కూడా తొందరలో రాబోతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక్కడ కింద రెడ్ బటన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ దాట్ యూ కెన్ తొందరగా వాచ్ చేసి యూ కెన్ గివ్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్ యాజ్ వెల్. అండ్ నేను అందరి కమెంట్స్కి రిప్లై కూడా చేస్తున్నాను. అండ్ ఇంకేమైనా కొత్త మూవీస్ ఆర్ మీకు నచ్చిన మూవీస్ ఏమైనా ఉంటే చెప్పండి. ఐ విల్ డెఫినెట్లీ వాచ్ ఇట్ అండ్ గివ్ మై ఒపీనియన్ యాజ్ వెల్. అండ్ అంటిల్ దెన్, signing off. Bye. Take care.